ఇండియా యుఎన్ఎస్సిలో పర్మనెంట్ సీట్ కోసం పోరాడుతుంది కదా. మరి ఇప్పుడు 2028-29 కోసం మళ్ళీ ఎలక్షన్ ఎందుకు? ఇక్కడే ఒక ముఖ్యమైన డిస్టింక్షన్ ఉంది. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మొత్తం 15 మెంబర్స్ ఉంటారు. అందులో చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, యుఎస్ఏ ఈ 5 పర్మనెంట్ మెంబర్స్. వీళ్ళకి వీటో పవర్ ఉంటుంది. మిగిలిన 10 కంట్రీస్లను 2 ఏళ్ల కాలానికి నాన్ పర్మనెంట్ మెంబర్స్గా ఎలెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఇండియా కంటెస్ట్ చేస్తుంది పర్మనెంట్ సీట్ కోసం కాదు, 2028-29 టర్మ్కు సంబంధించిన నాన్ పర్మనెంట్ సీట్ కోసం. దీనికోసం ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ శాంతి పేరుతో ఇండియాస్ అఫీషియల్ క్యాంపెయిన్ను లాంచ్ చేశారు. ఏషియా పెసిఫిక్ గ్రూప్కు ఉన్న ఒక్క సీట్ కోసం ఇండియా తజికిస్తాన్తో కంపీట్ చేస్తుంది. ఎలక్షన్ జూన్ 2027లో జరుగుతుంది. ఇండియా ఇప్పటికే 8 సార్లు నాన్ పర్మనెంట్ మెంబర్గా పనిచేసింది. కానీ ఇండియా లాంగ్ టర్మ్ డిమాండ్ ఏంటి అంటే, ప్రపంచ జనాభా, ఆర్థిక శక్తి, పీస్ కీపింగ్ కాంట్రిబ్యూషన్ను దృష్టిలో పెట్టుకొని రిఫార్మ్డ్ యుఎన్ఎస్సి పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వాలి. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఈ టాపిక్ను ప్రిలిమ్స్ కోసం యుఎన్ఎస్సి పొజిషన్తో, మెయిన్స్ కోసం యుఎన్ రిఫార్మ్స్ మరియు ఇండియాస్ పర్మనెంట్ మెంబర్షిప్ డిమాండ్తో కనెక్ట్ చేసి ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ.